అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యకాండలోని తరువాయి కథ. ఆ రాత్రి వారు ముగ్గురు భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంత దూరం సాగనంపి చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్లి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకొని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వెదళ్లతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలతోనూ షట్పలి తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తన వస్తువులన్నిటినీ ఉంచి తాను కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యలో యమునా నదికి సీత నమస్కరించి ఆవులు 1000 కడవల కళ్ళు ఇస్తానని గంగకు మొక్కుకున్నట్లే మొక్కుకున్నది. వసంతకాలం కావడం చేత అడవి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్ల నిండా ఎర్రటి పూలు ఉన్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించడం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ ఆమె కోరిన ప్రతి పువ్వు ప్రతి పండు కోసి తెచ్చి ఇస్తూ ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు. ఆ రోజు వారు మరికొన్ని మృగాలను చంపి వాటి మాంసంతో తమ ఆకలి తీర్చుకున్నారు. ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకొని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మించడం ఆరంభించారు. లక్ష్మణుడు మంచి గుంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాల, దానికి అవసరమైన విభాగాలు నిర్మించాడు. గృహదేవతకు బలి ఇవ్వడానికి అతను ఒక నల్ల ఇరిని పట్టి తెచ్చి చంపి దాన్ని ఖండించకుండానే అగ్నిలో కాల్చాడు. ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి పక్కనే ప్రవహించే మాల్యావతి నదిలో స్నానాలు చేస్తూ చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ పట్టణ జీవితాన్ని మరచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడు సుమంత్రుడు గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్లిపోయారు. రాముడు మనసు మార్చుకొని తిరిగి వస్తాడేమోనని 3 రోజులు చూసి సుమంత్రుడు కాళీరథంతో అయోధ్యకు బయలుదేరి రాముడు అయోధ్య విడిచి వెళ్లిన 5 రోజులకు తిరిగి వచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావడం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్లి సింహాసనం పైన కూర్చొని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు శోకోద్రేకంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుడిని లేవదీస్తూ, మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరే? కైక ఏమన్నా అనుకుని పోతుందనా? ఆవిడ గారిక్కడ లేదుగా అని చెప్పింది. దశరథుడితో పాటు కౌసల్య ఇతర అంతఃపుర కాంతలు రోదనలు చేశారు. నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు. నీవు మళ్లీ వెళ్లి రాముణ్ణి తీసుకురా, లేదా నన్ను ఆ రాముడి దగ్గరికైనా తీసుకుపో అన్నాడు దశరథుడు. కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకుపోమ్మన్నది. సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాసవ్రతం పూర్తి చేయగలరని, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదని, రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యమనిపించి ఉండేదని అన్నాడు. మర్నాడంతా కౌసల్య దశరథుణ్ణి దెప్పుడు మాటలతో బాధించింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది. అసలే బాధపడుతున్న తనను దెప్పుడు మాటలతో హింసించవద్దని దశరథుడు చేతులు జోడించి కౌసల్యని వేడుకున్నాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.
రాముడు వెళ్లిపోయిన 6వ రోజు రాత్రి తన చావు కొన్ని గడియల్లో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యని పెళ్లాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక ముని వల్ల శాపం పొందాడు. ఇప్పుడు ఆయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు. ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు చప్పుడుని బట్టి బాణం గురిచూసి కొట్టడంలో చాలా నేర్పు ఉండేది. ఈ శబ్ద భేదిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరచూ రాత్రివేళ సరయూ నదీ తీరానికి వెళ్లి అక్కడ వన్యమృగాలు నీరు తాగడానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కొని నీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులను, సింహాలను, ఇతర మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీ తీరాన పొంచి కూర్చున్నాడు. ఆ సమయంలో నది నీటిలో బుడబుడమని చప్పుడయ్యింది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురిచూసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. అయ్యయ్యో, తపస్సు చేసుకునే మా బోటి వాళ్ల మీద ఈ బాణం పడడమేమిటి? నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడికి ఏం లాభిస్తుంది? ఎవడో గాని ఒక్క బాణంతో 3 ప్రాణాలు తీశాడే. నేను పోతే ముసలివాళ్లు, గుడ్డివాళ్లు అయిన నా తల్లిదండ్రులు ఎంతకాలం బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? అన్న మాటలు దశరథుడి చెవులు పడ్డాయి. ఆయన దగ్గరికి వెళ్లి చూసేసరికి తన బాణం తగిలి ఒక మునికుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిల్లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉన్నది. మతిపోయి చెయ్యి కాలు ఆడక నిలబడి ఉన్న దశరథుడితో ఆ మునికుమారుడు, ఎందుకు చేశావు ఈ పాడు పని? నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్లి చెప్పు. లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు. దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను. ఈ బాధ భరించలేను. ముందు ఈ బాణం లాగి మరీ వెళ్ళు అన్నాడు. కుర్రవాడు బాధపడిపోతున్నాడు. బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించిన చివరకు ఆ కుర్రవాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తరువాత దశరథుడు ఆ కుర్రవాడి పాత్రలో నీరు ముంచుకొని అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులు ఉండే కుటీరానికి వెళ్ళాడు. దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకేననుకొని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, నాయనా, ఎప్పుడో అనగా మంచినీటి కోసం వెళ్లిన వాడివి ఇంత ఆలస్యం చేశావేం? లోపలికిరా, త్వరగా నీరు ఇయ్యి అన్నాడు. నేను మీ అబ్బాయిని కాదు, దశరథుడిని, క్షత్రియుణ్ణి అంటూ తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్త ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతులేదు. దశరథుడి సాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్లి దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు. ముసలిముని దశరథుడితో, మాకున్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు. కనుక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను అన్నాడు. తరువాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు తన ఆయువు తీరిపోయే దశలో జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడికి చూపు మందగించింది. క్రమంగా శ్రవణ శక్తి కూడా పోయింది. బుద్ధి వికలమైపోసాగింది. ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ, కైకేయిని తిడుతూ అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలాడు. అది రాముడు బయలుదేరి వెళ్లిన 6వ రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ కౌసల్య, సుమిత్రలు సహితం నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారుగాని అంతఃపుర కాంతలకు తెలియలేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పైవారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వశిష్ఠుడు మొదలైన వారు వచ్చారు. దశరథుడికి అంత్యక్రియలు జరపడానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గర లేడు. రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లారు. భరత శత్రుఘ్నులు భరతుడి మేనమామ అయిన కేకేయ రాజు ఇంట ఉన్నారు.
అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో, మీరు వేగం గల గుర్రాలపైన కేకేయ రాజుండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యం ఉన్నదని మేము రమ్మన్నామని చెప్పండి. మీరు అతనితో రాముడు అడవికి వెళ్లిన వృత్తాంతం గాని రాజుగారు చనిపోయిన సంగతి గాని చెప్పవద్దు అని చెప్పి భరతుడికి మేలిమి వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పంపారు. వాళ్ళు అనేక నదులు, పర్వతాలు దాటి దీర్ఘ ప్రయాణం చేసి భరతుడి మేనమామగారి దేశం చేరి అతని మేనమామకు తాతగారికి కానుకలు తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి వశిష్ఠుడు చెప్పమన్న మాటలు అదే విధంగా చెప్పాడు. భరతుడు పెద్దవాళ్ల అనుమతి తీసుకొని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనుక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్య నగరం చేరుకున్నారు. వారు 7 రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడ కలవచ్చింది. అది వచ్చినప్పటి నుంచి అతని మనసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహము, ఉల్లాసము లేవు. జనం నీరసించినట్టున్నారు. నగరం పాడుబడినట్టున్నది. భరతుడు ముందు తన తండ్రి నగరకు వెళ్లి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీద నుంచి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుణ్ణి తన చెంత కూర్చోపెట్టుకొని కుశల ప్రశ్నలు చేస్తూ, నీవు బయలుదేరి ఎన్నాళ్ళయింది నాయన? నీ మామ తాత క్షేమంగా ఉన్నారా? నీకక్కడ సుఖంగా జరిగిందా అని ప్రశ్నించింది. భరతుడు అన్నింటికీ సమాధానమిచ్చి, అమ్మా, నాన్నగారు ఎక్కడా? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నేను ఆయన కాళ్లకు మొక్కాలి అన్నాడు. ఆయన పెద్దల్లో కలిసిపోయారు నాయన అంటూ కైకేయి చావు కబురు చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు. కైకేయి అతన్ని ఊరడించ యత్నించింది.